విజయదశమి ఎలా చేయాలి? ఈరోజు ఏమిటంటే దీక్షాపరులు కానీ మామూలు వాళ్ళు కానీ నిత్య పూజాధికాలు మామూలుగానే ఈ నవరాత్రి దీక్షల్లో ఏ రోజు ఎలా చేశారో అదే విధంగా చేయాలి. అంటే రోజు 9 రోజులు పారాయణలు చేయటం, కుంకుమార్చనలు చేయటం, కుమారి పూజ చేయటం, సువాసిని పూజ చేయటం, బ్రాహ్మణ పూజ చేయటం, వటుక పూజ చేయటం అనేటువంటిది కూడా మనకి విశేషంగా చెప్పారు. ఇలాంటి పూజల్ని ఈరోజు కూడా చేయాలి. చేసిన తర్వాత ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ఉద్వాసన చెప్పాలి. అర్చనలు పూజలు పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి వివిధ రకాల పిండి వంటకాలు, ముఖ్యంగా సంపూర్ణమైంది అనే దానికి సంకేతంగా పూర్ణం చేసి పూర్ణంతో బొబ్బట్లు కానీ పూర్ణ బోర్లు కానీ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేటువంటిది ఇక్కడ మనకి విశేషంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పిండి వంటలతో నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి మంగళ నీరాజనం ఇచ్చి తర్వాత ఈ వచ్చినటువంటి ముత్తైదువులకి అంటే ఎవరెవరికి పూజ చేశారో వాళ్ళందరికీ కూడా కొత్త వస్త్రాలు సమర్పించడం, అంటే పూజాధికాలు నిర్వహించినటువంటి బ్రాహ్మలకి, కుమారికి, సువాసినికి, బ్రాహ్మలకి కొత్తని వస్త్రాలు పెట్టడం, అమ్మవారికి కూడా వస్త్రాలు సమర్పించడం. ఆ తర్వాత కలశానికి ఉద్వాసన చెప్పాలి. లేదా కొంతమంది పసుపు గౌరీని పెట్టుకుని కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు పసుపు గౌరీకి అక్కడ ఉద్వాసన చెప్పాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంకొకటి ఆటంకాలు కూడా కొంతమంది చెప్తారు. అనుకోని ఆటంకాలు వచ్చినప్పుడు కలశానికి ఉద్వాసన ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలి అనేటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే 9 రోజులు దీక్ష చేశారు. ఎన్నో కారణాల వలన ఎన్నో ఆటంకాలు వచ్చి దేవుణ్ణి ముట్టుకోలేనటువంటి స్థితి వస్తుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటంటే జాతాశౌచం, మృతాశౌచం అనేటువంటిది. అంటే మనకి పుట్టుక మరణం అనేటువంటిది మనకి తెలియకుండా సంభవిస్తూ ఉంటాయి, మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు ఆ ఇంటి పేరు గల వాళ్ళు కానీ ఆ ఇంట్లో కానీ అలాంటివి సంభవించేటువంటి అవకాశం ఉంది. లేదా మరే ఇతర కారణాల వలన కానీ ఆటంకాలు వచ్చి ఆ దీక్ష పూనినటువంటి యజమాని దేవుణ్ణి ముట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలైనా సరే ఆ రోజు తప్పనిసరిగా ఉద్వాసన చెయ్యాలి. అయితే కొంతమంది నవరాత్రి దీక్షని పౌర్ణిమ వరకు కూడా కొనసాగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉద్వాసన చెప్పేటువంటి అవసరం లేదు. కానీ ఎవరు దశమి వరకు చేస్తారో వాళ్ళంతా కూడా ఈరోజు ఆఖరి దినంగా ఈ కలశానికి లేదా పసుపు గౌరికి ఉద్వాసన చెయ్యాలి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ తర్వాత చెప్పేది కూడా మనకి ఏమిటంటే ఈరోజు తప్పకుండా శమీవృక్ష దర్శనం చేసుకోవాలి. శమీపత్రితో అమ్మవారికి పూజించాలి. శమీపత్రి అంటే శమీవృక్షం నీడలో శమీవృక్షానికి కూడా పూజ చేయాలి అనేటువంటి విశేషం కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం పూట శమీవృక్షం దర్శించుకోవడం లేదా దేవాలయాల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం. అదే వీలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే శమీపత్రిని తీసుకొని ఇంట్లో తల్లికి, తండ్రికి, పెద్దవాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళకి, గురువులకి, దైవాలకి, ఆ తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ శమీపత్రిని అంటే జమీపత్రిని ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం, వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి అంటారు. అంటే పెద్దల ఆశీర్వచనం ఈరోజు అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. అంటే పెద్దలు ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి విజయాలు చేకూరుతాయి. ఎందుకంటే భగవంతుడిని నమ్ముకొని మనం భగవంతుడికి పూజ చేసాం, భగవంతుడి ఆశీర్వచనం తీసుకున్నాం. అయితే ఏమిటంటే ఇక్కడ భగవంతుడి ఆశీర్వచనం పెద్దల ద్వారా కూడా ఆశీర్వచనం తీసుకోవాలనేటువంటి ప్రత్యేకత ఈ పండుగలో మనకి కనిపిస్తోంది. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో మనకి విశేషంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ తమకి సంబంధించినటువంటి రక్త సంబంధికులు కానీ, గురువులు కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అందరి ఇళ్ళకి, ఇంటింటికి వెళ్ళి కూడా ఈ జమ్మిపత్రిని ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం మనకి ఒక సాంప్రదాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు విశేషం ఏమిటంటే నవరాత్రి దీక్షని సమాప్తం చేయటం, ఆ తర్వాత పిండి వంటలతో భోజనం చేయటం, సాయంత్రం పూట ఉల్లాసంగా కొత్త వస్త్రాలు కట్టుకుని అందరి ఆశీర్వచనాలు తీసుకోవడం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చెప్తారు. విజయదశమి రోజు కనిపించే ఇతర ఆచార సాంప్రదాయాలు ఏమిటి? అదేమిటంటే ఈ నవరాత్రి ప్రారంభంలోనే చాలామంది బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. అంటే పూజలు చేయటం వీళ్ళకి చేత కాకపోయినా పూజలు నిర్వహించే వాళ్ళు కూడా బొమ్మల కొలువు పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే విజయదశమి రోజే కాకుండా నవరాత్రి ప్రారంభానికి ముందు పెద్దల అమావాస్య రోజే ఇక్కడ కొన్ని మెట్లుగా ఏర్పరిచి చక్కగా ఎన్నో రకాల బొమ్మల్ని అక్కడ పెట్టడం మనకి కనిపిస్తుంది. ఈ బొమ్మలు ఎలా ఉంటాయి?
భారత భాగవత రామాయణంలోని ఎన్నో ఘట్టాలని మనకి చూపించేలాగా, మనకి తెలిపేలాగా ఉండేటువంటి బొమ్మలు ఇక్కడ మనకి కనపడతాయి. ఈ బొమ్మల కొలువుని ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు ప్రారంభిస్తూ ఉంటారు. ఇక్కడ బొమ్మల రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మధ్యలో పసుపు గౌరీని పెడుతూ ఉంటారు. వాళ్ళ ఇలవేలుపు బొమ్మలు పెడుతూ ఉంటారు. ఇలా రకరకాల బొమ్మలు పెట్టి బొమ్మల కొలువు చేయటం. తర్వాత ఇక్కడ సామాజిక స్పృహ కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, తర్వాత స్నేహితుల్ని, బంధువులందరినీ పిలిచి ఈ 9 రోజులు పేరంటాలు చేయటం, వాళ్ళకి పండు తాంబూలాలు, వాయినాలు ఇవ్వడం కూడా మనకి ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది. ఏమిటి అంటే ఈ బొమ్మల కొలువులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లలకి మన సాంప్రదాయాన్ని, మన ఇతిహాసాల్ని, పురాణాల్ని, వాటిలో ఉన్నటువంటి విశేషాల్ని, ధార్మిక నియమాల్ని, ధర్మాల్ని కూడా వాళ్ళకి చెప్పకనే చెప్పేలాగా ఉండేటువంటి బొమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మనకి ఒక సాంప్రదాయంగా కనిపిస్తోంది. తర్వాత ఇంకో సాంప్రదాయం కూడా మనకి కనిపిస్తుంది. అది పూర్వకాలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది. అదేమిటంటే పూర్వకాలంలో ప్రాథమిక విద్య అనేటువంటిది ఒక మాస్టర్ గారి దగ్గర నేర్చుకునేటువంటి సాంప్రదాయం ఉండేది. అంటే అందరూ కూడా ప్రాథమిక విద్య నేర్చుకోవడం కోసం చిన్నపిల్లలంతా కూడా అక్కడ చేరేవాళ్ళు. వాళ్ళకి అక్షరజ్ఞానం నేర్పించేదే కాకుండా ఎక్కాల్ని 1 నుంచి 20 వరకు ఎక్కాల్ని బట్టి పట్టించడం, నీతి శతకాల్ని నేర్పడం, వేమన పద్యాల్ని నేర్పడం, ఆ తర్వాత ఎన్నో విషయాల్ని, పెద్ద బాల శిక్షలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కంఠస్థం చేయటం మనకి కనిపిస్తుంది. అయితే ఏమిటంటే వాళ్ళకి జీవితంలో ఏది కావాలన్నా కూడా అది ఒక ప్రాథమిక ఫౌండేషన్గా వీళ్ళకి కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే విజయదశమి రోజు ఇలా పిల్లలకి పాఠాలు, ప్రాథమిక విద్య నేర్పిస్తున్నటువంటి మాస్టర్ గారు పిల్లలందరినీ తీసుకుని జెండాలు పట్టుకుని చక్కగా వాళ్ళు నేర్పిస్తున్నటువంటి పద్యాలు చదువుతూ, పాటలు పాడుతూ ఇంటింటికి తిరగడం, చెరుకు గడలు పట్టుకుని ఇంటింటికి తిరగడం, ఆ ఇంటి ముందరికి వెళ్ళి పూల బాణాలు వేయటం చాలా అందంగా, రమ్యంగా మనకి కనిపిస్తుంది. వాళ్ళు పాడే పాట కూడా ఒకటి చాలా బాగుంటుంది. ఏమిటంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అని ఇంటింటికి వెళ్ళి పప్పులు బెల్లాలు అడిగి తీసుకోవడం అనేటువంటి కార్యక్రమం మనకి చాలా విశేషంగా, అందంగా, రమణీయంగా కనిపిస్తుంది. ఇంటింటికి తిరిగి పెద్దలతో అంటే తల్లిదండ్రులకి, పిల్లలకి, మాస్టర్ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతని పెనవేసుకోవడానికి ఇదొక కార్యక్రమంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దసరా నవరాత్రుల్లో మనకి రకరకాల సాంప్రదాయాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మనకి కనిపిస్తుంది. మైసూర్లో చూస్తే మైసూర్ మహారాజా ప్యాలెస్లో చాలా అత్యంత వైభోగంగా ఈ అమ్మవారి నవరాత్రులు చేస్తారు. అక్కడ కొంతమందికి అయితే అసలు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా సెలవు దినాలుగా ప్రకటించి ఈ ఉత్సవాన్ని ప్రత్యేకంగా చేస్తారు. చాముండి హిల్స్ అక్కడ మైసూర్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వెస్ట్ బెంగాల్లోకి వస్తే అక్కడ కాళీ పూజలు ప్రత్యేకంగా చేస్తారు. అమ్మవారికి ఏమిటంటే కంటికి అంటే నయనాలకి అలంకరణ చేసేటువంటి విధానం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం వాళ్ళు చూపిస్తారు. అది కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ నవరాత్రి ఉత్సవాన్ని, విజయదశమి వేడుకల్ని జరుపుకోవడం మన భారతదేశంలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు.